ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఇవాళ ఉదయం 10:30 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రతిపాదనలతో పాటు పలు పరిపాలనా అంశాలపైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సిఆర్డీఏ పరిధిలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులు కేబినెట్ ముందుకు రానున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ నిర్మాణం కోసం అవసరమైన 2,340 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించి ప్రతిపాదనలపైన చర్చించనున్నారు. అలాగే పల్నాడు జిల్లాలోని వినాం భూములు 244.39 ఎకరాల స్వాధీనానికి 122 కోట్ల సిఆర్డీఏ నిధులు విడుదల చేయడంపై ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ ఆనంద్. అమరావతిలో నేడు అత్యంత కీలకమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. రాజధాని అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా సీఎం నేతృత్వంలో ఈ కేబినెట్ భేటీ జరగబోతుందని తెలుస్తుంది. అయితే అమరావతి పరిధిలోనే నిలిచిపోయిన కొత్తగా చేపట్టబోయే పలు కీలక ప్రాజెక్టులు కేబినెట్ ఆమోదం తెలపనుందని తెలుస్తుంది. అంతేకాకుండా అమరావతిలో ఇప్పటికే నిర్మాణం మొదలైనటువంటి క్యాంటన్ వ్యాలీ ఏదైతే ఉందో రాజధానిలో ప్రతిష్టాత్మకంగా క్యాంటన్ వ్యాలీ కోసం తలపెట్టినటువంటి 2 ఐకానిక్ టవర్ల నిర్మాణ బాధ్యతలను ఎల్ఎన్టీ కంపెనీకి అప్పచెప్పేలా కీలక నిర్ణయం తీసుకోనున్నారని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా డిజిటల్ మౌలిక వసతుల పెంపులో భాగంగా రాజధాని ప్రాంతంలో 20 మెగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే రోపే ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయి, దీన్ని పీపీపీ విధానంలో చేపట్టే రోపే ప్రాజెక్టుల కోసం అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్ను ఆహ్వానించే ప్రతిపాదనపై చర్చించినట్టు కూడా తెలుస్తుంది. పర్యాటక రంగాన్ని బూస్ట్ చేసేలాగా లండన్ ఐ తరహా భారీ విల్ నమూనా నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు కేబినెట్ అనుమతి ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అయితే త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు, సభలో ప్రవేశపెట్టబోయే బిల్లులు, ప్రభుత్వ వ్యవహారాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. అయితే ఈ కేబినెట్ ప్రధానంగా అమరావతి, క్యాంటన్ వ్యాలీకి దానికి సంబంధించిన అంశాలే కాకుండా రానున్న అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కీలక అంశాలు, ప్రవేశపెట్టబోయే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చర్చించే అవకాశం ఉంది. మరో పక్క నుంచి చూస్తే కనుక ఈ ప్రశ్నలు లేవనెత్తడానికి ప్రతిపక్షము సభకి హాజరు కాకపోవటము, అయితే ప్రభుత్వమే ఆ ప్రశ్నలన్నీ కూడా లేవనెత్తేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ప్రజలకి ప్రభుత్వం తరపున జవాబుదారీతనంగా ఉండాలనే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు తరహా అంతా కూడా భిన్నంగా నిర్వహిస్తూ ఉన్నారు. అంతా కూడా ప్రజలకి అర్థమయ్యేటువంటి ఏదైతే అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా, లేదంటే ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిగా ఎటువంటి అంశాలను ప్రవేశపెట్టబోతున్నారని కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.